హాయ్, దిస్ ఈస్ మై సోలో ట్రిప్. ఇది యాక్చువల్లీ నేను ఈషాలో వాలంటీరింగ్కి రిజిస్టర్ చేసుకున్నాను 12th to 16th ఫిబ్రవరి. అయితే నాకు 12th ఫిబ్రవరికి టికెట్స్ దొరకలేదు. అందుకని 9th నేను చెన్నైకి బుక్ చేసుకున్నాను. సో నా ట్రిప్ అంతా డిఫరెంట్గా అయిపోయింది. నేను కంచి, అరుణాచలం వెళ్ళి అక్కడి నుంచి కోయంబత్తూరు వెళ్ళి అప్పుడు నేను ఈషా ఆశ్రమంకి వెళ్ళాను అనమాట. సో ఇప్పుడు నేను ఫస్ట్ ఏం చేశాను, సింగపూర్ నుంచి బయలుదేరి చెన్నై వెళ్ళిపోయాను. చెన్నైలో నేను ఊబర్ తీసుకుని కంచికి వెళ్ళిపోయాను. ఒక 1.5 hours 2 hours పట్టింది. దెన్ హ్యాపీగా నాకు కంచి అమ్మవారికి, కామాక్షి దేవికి దర్శనము, అభిషేకము దొరికింది. ఆ రోజు నేను పొద్దున్న 10 గంటలకల్లా అమ్మవారి గుడి దగ్గరికి అభిషేకానికి వెళ్ళాను అనమాట. శ్రీరామకోటి పీఠస్థితే కరుణా కటాక్షి ఏకామ్రపతి హృదయ నిలయే నమామి శ్రీ కామాక్షి శ్రీ. ఏమీ ప్లాన్ చేసుకోకుండా వెళ్ళినా సరే నాకు అభిషేకంలో నేను ఎక్కడో వెనకాలన్నా నా పేరు పెట్టి పిలిచి అమ్మవారు గడప ముందు, ఒక్క గడప నాకు అమ్మవారికి మధ్య ఎవరు లేరు, ఒక్క గడప దగ్గర కూర్చున్నాను. అంత ఎదురుగా కూర్చోబెట్టుకుని ఎంతో చక్కటి అభిషేకాన్ని చూసే భాగ్యం కల్పించారు. దర్శనాలు అయ్యి బయటకు వచ్చేసరికి 2 అయిపోయిందండి. ఇంకా మరి గుళ్ళు ఉండవు కదా, సరే చలో షాపింగ్, కంచిపట్టి చీరలు చూద్దాం కదా అని షాపులకు వచ్చాను. 4-5 షాపులు తిరిగాను. ఈలోగా అక్కడ చేనేత నేసేవారు కనిపించి వాళ్ళు ఎలాగా దారాలు ఎలా పెడతారు, ఎలా ముళ్ళు వేస్తారు, ఇలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఇంకో 2 షాప్స్ తిరిగి 4 చీరలు ట్రై చేసుకుని ఈలోగా 4 అయిందనమాట. అప్పుడు మళ్ళీ వరదరాజస్వామి వారి గుడికి బయలుదేరాను. ఆ గుడి ప్రాంగణం చూడండి ఎంత విశాలంగా ఉందో, ఒక్కసారి చూడాలి అనిపించేలా అనిపిస్తుంది. ఆ శిల్పకళ అద్భుతంగా ఉందండి. సో అవన్నీ చూసుకుంటూ స్వామివారి దర్శనం చేసుకున్నాను. గోవింద శ్రుత గోకుల బృంద పవన జయ జయ పరమానంద, పవన జయ జయ పరమానంద. ఇది 100 స్తంభాల మంటపం అన్నమాట. పక్కనే చక్కటి కొలను. ఈ స్తంభాలన్నీ ఎంతో చక్కటి శిల్పకళతోటి అందంగా చెక్కారు. ఇవన్నీ చూసుకుని మళ్ళీ నేను ఆటోలో కైలాసనాథర్ అని శివాలయానికి బయలుదేరి వచ్చాను అన్నమాట. ఈ శివాలయం స్పెషాలిటీ ఏంటంటే అక్కడ శిల్పాలన్నీ మనకి శాండ్ స్టోన్ తోటి చెక్కారు. స్మర హర శివ శంకర విభో, స్మర హర శివ శంకర విభో పాహి కైలాసవాస. స్మర హర శివ శంకర విభో పాహి కైలాసవాస. స్మర హర శివ శంకర విభో. అలా దర్శించుకుని అక్కడి నుంచి ఏకాంబరేశ్వరుని ఆలయానికి వచ్చాను. అక్కడ స్వామివారు ఎంత అద్భుతంగా ఉన్నారంటే మంగళకర మందహాసవదనం మాణిక్యమయ కాంచీ సదనం అంగసౌందర్య విజిత మదనో అంగసౌందర్య విజిత మదనో అంతరశీతలం కుందరదనో ఉత్తుంగ కమనీయ వృషతురంగం ఉత్తుంగ
తుంగకమనీయ వృషతురంగం భైరవీ ప్రసంగం గురుగుహాంతరంగం పృథ్వీలింగం చ్యోదయ మాకందమూల కందం చితశ్రీ సోమః స్కందం. అలా నేను కంచి యాత్ర పూర్తి చేసుకుని మర్నాడు పొద్దున్నే అరుణాచలం బయలుదేరాను. అక్కడి విశేషాలు పార్ట్ 2లో చూద్దాం. స్టే ట్యూన్డ్.